నాకు రాజకీయ భిక్ష పెట్టిన కులదైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ పొద్దునే మా చిత్తూరులో కేవీ స్కూల్ ని ప్రారంభించడం చాలా సంతోషకరం. అందరూ భగవంతుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. నేను ఆయనతో పాటు నాకు రాజకీయ కలియుగ దైవమైన మా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిరోజు పూజిస్తుంటాం. ప్రజలకు సేవ చేయాలనే కోరికని తీర్చి నన్ను ఆశీర్వదించి ఈ రోజు చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా పరిచయం చేసి ఈ రోజు మంచి సేవ చేయడానికి అవకాశం కల్పించి చిత్తూరుని అభివృద్ధి చేయడానికి కూడా అన్ని రకాలుగా మాకు దోహదపడుతున్న మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం చాలా సంతోషంగా ఉంది. మా నియోజకవర్గమే కాదు, యావత్తు తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారు కూడా ఒక తెలుగోడుగా ఈ రోజు గర్వపడే విధంగా ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్ అయిన అమరావతిని, అలాగే వైజాగ్ ని, అలాగే కర్నూలుని కూడా మా ముఖ్యమంత్రి గారు సమానంగా అభివృద్ధి వైపు పరుగులు పరిగెత్తిస్తూ ఈ రోజు ప్రపంచంలో అమరావతిని ఒక పోటీ పడే ఐకానిక్ స్టేట్ క్యాపిటల్ గా తీర్చిదిద్దడంలో అహర్నిశలు కష్టపడుతున్నారు. కాబట్టి భగవంతుడు, ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు, మా కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి, కాళహస్తి మంజునాథుడు ముగ్గురు ఆశీస్సులతో ముఖ్యంగా ఆయన ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యువ నాయకుడికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఈ రోజు వారి పుట్టినరోజైనా కుటుంబ సభ్యులతో గడపవలసిన సందర్భంలో కూడా పక్క రాష్ట్రమైన తమిళనాడు కోయంబత్తూరు, అలాగే హొసూరులో కూడా వారు ఈ రోజు మీటింగ్లకు అటెండ్ అయినారంటే వారికి ప్రజల పట్ల, పని పట్ల ఉన్న అంకిత భావం ఏమి అనేది ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరి తరపున మరొక్కసారి మా ప్రియతమ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు, అభినందనలు, బర్త్డే విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కేంద్ర పార్టీ అధ్యక్షులుగా ఆయన అధ్వర్యంలో మేమంతా పనిచేయడం నిజంగా మాకంతా గర్వకారణంగా ఉంది. ఈ రోజు 69 నుంచి 72వ సంవత్సరం వరకు ఆయనతో పాటు నేను కూడా ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నా. అప్పటి నుంచి కూడా ఏది కూడా గానీ ఆవేశపడకుండా ఏ పని చేసినా సంయమనంగా చేస్తూ ఈ రోజు దేశ రాజకీయాల్లో రాణించాడు. నిన్న కూడా ప్రధానమంత్రి మోడీ గారిని చేయడంలో గానీ, అదే విధంగా అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్, పోలవరం గానీ, అమరావతి గానీ, హైవేస్, రోడ్స్ గానీ, ముఖ్యంగా ఈ రోజు చిత్తూరుకి అన్ని రోడ్స్ కూడా రైల్ కనెక్టివిటీ గానీ, రోడ్ కనెక్టివిటీ గానీ, మరి ఎయిర్ కనెక్టివిటీ గానీ అన్ని కూడా తెచ్చిన వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్ గా ఆయన పార్టీలో మేమందరూ కూడా పనిచేసేదానికి నిజంగా మేము గర్వపడుతున్నాం. పని అనుకుంటే దాన్ని చేసి పెట్టి దాన్ని ప్రజలకు అంకితం చేసేంత వరకు నిద్రపోయినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత విజన్ 2020లో సైబరాబాద్ నిర్మించి తెలుగు ప్రజలు అమెరికాలో కాకుండా ఇక్కడే ఐటీ ఉద్యోగాలు చేసుకుని దానికి ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఐటీని అభివృద్ధి పరిచినటువంటి మహా గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 2047 విజన్ పేరుతో ఈ రోజు కొత్త ఆధునిక పద్ధతుల్లో ఈ రోజు ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచం మెచ్చినటువంటి రాజధానిని నిర్మించాలని అమరావతినే ఒక రాజధానిగా సృష్టించి ప్రపంచానికి చాటి చెప్పే ఉద్దేశంతో ఈ రోజు ఆధునిక భవనాలతో, ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రైతుల పట్ల, యువకుల పట్ల, వృద్ధుల పట్ల, ఉద్యోగుల పట్ల, అదేవిధంగా శ్రామికుల పట్ల, కార్మికుల పట్ల, కర్షకుల పట్ల అహర్నిశలు ఆయన కొత్త రూపకల్పన చేసి, కొత్త పథకాలకు రూపకల్పన చేసి తెలుగు ప్రజలకు సేవలించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కొత్త పుంతలు తొక్కుతూ దేవుడి యొక్క ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లే విధంగా ఆయనకు ఆయుష్ను ఇస్తే ఇంకా తెలుగు వారిని ప్రపంచ పటంలో నిలబెట్టాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడికి మా చిత్తూరు తెలుగుదేశం పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా.